ఏంటంటే మళ్ళీ మహిళా కమిషన్ ముందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళతోటి బాహాబాయిలేంది ఇవాళ తెలంగాణ తెగువగల మహిళ, తెలంగాణ మహిళ తెగువగల మహిళ, సాహసవంతమైన మహిళ, సమ్మక్క సారక్క వారసత్వం నుంచి వచ్చిన మహిళ, రాణి రుద్రమ వారసత్వం. తెలంగాణ మహిళలను ఘోరంగా పరాభవిస్తూ ఉచిత బస్సు పేరుతోనే తెలంగాణ మహిళని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒక అపహాస్యానికి గురి చేస్తూ బస్సులో మహిళలు సీకలు పట్టుకుంటారు, కొట్లాడుకుంటారు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం, మరి వైరల్ అవుతా ఉన్నది. బస్సుల సంఖ్య పెంచకుండా ఆ రకంగా మహిళలను అవమానిస్తూ ఉన్నాడు. ఆ బాధ, ఆ దుఃఖంలోంచి, ఆ ఫ్లోలోంచి కేటీఆర్ గారు ఓ మాట అనడం, దాన్ని చాలా ఉందాగా గౌరవంగా వెనక్కి తీసుకోవడం, క్షమాపణ చెప్పడం, మహిళా కమిషన్ పిలిస్తే ఇవాళ రావడం జరిగింది. మహిళా కమిషన్ కూడా అసలు ఉన్నదా అనేటువంటి ప్రశ్నార్థక స్థాయి నుంచి. ఎందుకంటే అమ్మాయిల మీద, ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, అనేక ఉదంతాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు, మహిళల సమస్యలు ఎన్ని జరుగుతూ ఉన్నా పెదవి విప్పని మహిళా కమిషన్ ఇవాళ మరి బస్సుల సంఖ్య పెంచమని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించని మహిళా కమిషన్, మహిళలు అపహాస్యానికి గురవుతున్నారని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినటువంటి మహిళా కమిషన్, ఆర్టీసీని ప్రశ్నించినటువంటి మహిళా కమిషన్ ఇవాళ కేటీఆర్ గారిని పిలిచింది. మరి ఆయనతో సంఘీభావంగా శాంతియుతంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మరి మమ్మల్ని రానివ్వకుండా గేటు బయట ఆపేసి కార్పొరేటర్లను, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను, అందరినీ ఉన్నత స్థానంలో ఉన్న మహిళా నాయకత్వాలను అందరినీ బయటనే ఆపేసి కాంగ్రెస్ మహిళలు రాగానే వాళ్ళ లోపలికి అనుమతించి వాళ్ళు మా మీదికి దాడికి ఉసిగొల్పి ఇవాళ మహిళలంటే ఇంతే చిల్లర రాజకీయం, ఇది మహిళలు సిగలు పట్టుకుంటారు, మహిళలు కొట్టుకుంటారని మళ్ళొకసారి ప్రపంచానికి చూపించేటువంటి కుట్ర చేసిన రేవంత్ రెడ్డి మహిళా కమిషన్ ఇమ్మీడియట్గా పిలవాలి రేవంత్ రెడ్డి గారిని. మళ్ళీ వాళ్ళ ఎవరైతే ఆ మహిళలకు నాయకత్వం వహిస్తూ ఇక్కడ తీసుకొచ్చిర్రో ఆ మహిళలు ఇమ్మీడియట్గా ఏ పదవులు ఉన్నా తప్పించమని మేము మహిళా కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళల్ని ఇది ఘోరంగా తెలంగాణ మహిళలకు జరిగినటువంటి అవమానము. ఎవరు దీనికి క్షమాపణ చెప్తారు? ఎవరు ఈ దాడికి మరి ఎలా పోలీసు ఎట్లా అనుమతిస్తుంది? పోలీసుకి ఎవరు ఆదేశించారు కాంగ్రెస్ మహిళలు లోపలికి రావడానికి? అదే మేము కేటీఆర్ గారితో పాటు పైకి వెళ్తామన్నారు, లోపలికి వస్తామన్నా ఏ రకంగా కూడా మాకు అనుమతించరు. కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఎట్లా అనుమతిస్తారు? ఎట్లా మా మీద దాడి కుసిగొలుపుతారు? దీన్ని ఏ కోణంలో చూడాలి? తప్పకుండా తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉన్నది. ప్రపంచం ముందర తెలంగాణ మహిళలను చిన్నగా చేసి చూపిస్తే ఊరుకుండేది లేదు, తెలంగాణ మహిళలను అవమానిస్తే సహించేది లేదు. బస్సులో జరుగుతున్నటువంటి అవమానం చాలు.